మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏప్రిల్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఈ రాశి వారికి మనకి ఏప్రిల్ మాసంలో ముఖ్యంగా మేజర్ ఈవెంట్స్ విషయానికి వస్తే 6వ తారీఖు శని త్రయోదశి ఉంది, 7వ తారీఖు మాస శివరాత్రి ఉంది, అలాగే 9వ తారీఖున మన తెలుగు సంవత్సరాది ఉగాది, ఇక 17వ తారీఖు శ్రీరాముల వారి శ్రీరామనవమి. ఇక ఈ మాసంలో మనం మేజర్ ట్రాన్సిట్ చేంజెస్ విషయానికి వస్తే గమనించదగిన విషయాలు ఏంటంటే లాంగ్ టర్మ్ ప్లానెట్స్ రాహువు, కేతువు, గురుడు, శని. యాజ్ యూజువల్గా మేష రాశిలో గురువు, మీన రాశిలో రాహువు, కన్యా రాశిలో కేతువు, కుంభరాశి స్వక్షేత్రంలో శని భగవానుడు సంచారంలో ఉన్నారు. ఇక మాసగ్రహాల యొక్క మూమెంట్ కనుక మనం చూస్తే శుక్రుడు 1వ తారీఖు నుంచి ఉచ్చ స్థితిలోకి మీన రాశిలోకి వస్తున్నారు. బుధుడు మేషంలో వక్రించి 1వ తారీఖు నుంచి 10వ తారీఖున మళ్ళీ తిరిగి మీన రాశిలోకి వస్తున్నారు. రవి 14వ తారీఖు వరకు మీనంలోను, తర్వాత ఉచ్చ స్థితిలో మేషంలోనూ ఉంటున్నారు. ఇక కుజ భగవానుడు కుంభరాశి శత్రుక్షేత్రంలోనే ఉంటూ ఉన్నారు 23వ తారీఖు దాకా. 23 తర్వాత కుజుడు మీనరాశిలోకి వస్తున్నారు. ఇక ఏప్రిల్ 25న శుక్రుడు ఉచ్చులో ఉన్నారని చెప్పుకున్నాం కదా, ఆయన కూడా మేషంలోకి మారుతూ ఉన్నారు. సో మొత్తంగా లాట్ ఆఫ్ మూమెంట్స్ అనేది ఇక్కడ మనం చూస్తే మాసగ్రహాలు శుక్ర, కుజ, రవి, బుధుల్లో కూడా చలనం ఉంది ఈ యొక్క మాసం మొత్తంలో. సో కాబట్టి ఈ లాంగ్ టర్మ్ ప్లానెట్స్, మాసగ్రహాలు, వీటి ఆధారంగా ఈ యొక్క ఏప్రిల్ మాసానికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి మనం ఈ ఏప్రిల్ మాసానికి సంబంధించి చూస్తే వీరికి యోగిస్తున్న గ్రహాలు షష్టమంలో కేతువు, లాభంలో కుజుడు, లాభంలో శని, వ్యయంలో శుక్రుడు. మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి ఉంది. వీరికి శత్రు విజయం, అలాగే ఆరోగ్య సమస్యల నుంచి చక్కగా వీరు ఓవర్కమ్ అవ్వగలగడం, రుణ బాధలను కూడా తప్పించుకోగలగడం, అలాగే ఏవైనా సరే జనరల్ రొటీన్ ఇష్యూస్ సమస్యలు వచ్చినా వాటి నుంచి వీరు తేలికగా బయటపడే ఆస్కారాలు ఈ మేషరాశి వారికి వాటికి సంబంధించిన విషయాల్లో మంచి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి, ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో మీరు చేసే కష్టం, మీరు చేసే పని తప్పకుండా గుర్తింపు దిశగా వెళ్ళే ఆస్కారాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా స్థిరమైన ఆలోచనలతో, స్థిరమైన నిర్ణయాలతో మీరు ఈ మాసం ముందుకు వెళ్ళే ఆస్కారాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి శయన సుఖం, అంటే రాత్రి స్లీప్ డిస్టర్బెన్స్ లేకుండా కొంతవరకు వీళ్ళకి రాహు యొక్క ప్రభావం వల్ల కలిగే స్లీప్ డిస్టర్బెన్స్ కావచ్చు, కొంత అలాంటి విషయాల నుంచి కొంతవరకు వీళ్ళకి ఊరట లభించే ఆస్కారాలు మేషరాశి వారికి కనిపిస్తున్నాయి. ఈ మాసంలో వీరికి ముఖ్యంగా చూసినప్పుడు రాశ్యాధిపతిని కుజ భగవానుడే వీళ్ళకి శత్రుక్షేత్రంలో లాభస్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు. వీళ్ళు తప్పగా పొసగక చేసే చోట ఇక వీళ్ళతో నాకు తప్పదరా బాబు అనుకునేటట్టే వీళ్ళ జాబ్లో కొంతమందితో వర్క్ చేయాల్సి రావాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక తప్పదు, వీళ్ళతో పడాల్సిందే అన్నట్టు అక్కడ పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే సో ఇక్కడ మీకు ఎక్కడైతే కొంత గుర్తింపు, లేకపోతే ఎక్కడైతే కొంత మీకు ప్రయోజనం కలిగే సమయం ఉందో అలాంటి సమయం ఇది. అలాంటి సమయంలోనే క్వైట్ ఆపోజిట్గా ఉండే రకాలు మీకు దొరుకుతాం ఇక్కడ మెయిన్గా మనం అక్కడ గుర్తించవలసిన విషయం. సో కాబట్టి ఇక తప్పదు. కాబట్టి ఇక్కడ మీ ఎల్డర్ బ్రదర్, పెద్దన్నయ్య, పెద్దక్కతో కానీ, అలాగే మీ ఫ్రెండ్స్తో కానీ, జాబ్ చేసే చోట మీ గ్రూప్ సర్కిల్, నెట్వర్క్ సర్కిల్, వీళ్ళతో కానీ కొంత
విభేదమైన వాతావరణం ఉంటూ ఉంటుంది. కాబట్టి అనవసరంగా ఎవరితో కూడా గ్రూప్లో అన్నెసరిగా ఆర్గ్యుమెంట్స్ వాళ్ళని వ్యతిరేకించడం చేయకుండా మీకు ఎంతవరకు లాభమో ఎంతవరకు ఉపయోగమో అక్కడి వరకు మీ పని మీరు చేసుకోగలిగితే సరిపోతుంది. మీకు లాభం వస్తుంది అనుకున్న చోట అనవసరంగా లేని విషయాన్ని మాట్లాడి వైరాన్ని మాత్రం కొని తెచ్చుకోకుండా ఉంటే మేషరాశి వారికి ఇదే పెద్ద రెమెడీ. ఫైనాన్షియల్గా చూసినప్పుడు ఇష్టపూర్వకంగా మనస్పూర్వకంగా ఇక్కడ మేషరాశి వారు కొన్ని సందర్భాల్లో ఖర్చులు చేసే ఆస్కారాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే ఈ మేషరాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఉచ్చ స్థితిలో శుక్రుని యొక్క సంచారం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో ప్రయాణాలు, స్టేట్ టు స్టేట్ జర్నీసు, ప్రవాసాలు లాంటివి కూడా ఈ మాసం మనకి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా వారం మొదటి 10 రోజులు కూడా ఏదో ఒక తెలియని ఆలోచన, ఒక తెలియని కన్ఫ్యూజను, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి ఏంటి అనేది ఒక విషయం మీద మీరు చాలా వరకు ఆలోచించి తర్జన భర్జన పడే ఆస్కారాలు, అనేకమైన ఆలోచనలు మీ మైండ్లో ఉండే ఆస్కారాలు వారం మొదటి 10 రోజులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి తోబుట్టువుల రీత్యా కానీ, ఆరోగ్యపరమైన విషయాల రీత్యా కానీ, రిలేటివ్స్ దగ్గర వారి వల్ల కానీ, సో ఈ మాసంలో 10వ తారీఖు తర్వాత నుంచి కొన్ని ఎక్స్పెన్సెస్, కొన్ని ఖర్చులు, ఆరోగ్యపరమైన విషయాలు, తోబుట్టువుల సమస్యలు, లేకపోతే మీ రిలేటివ్స్, కొలీగ్స్ వాళ్ళకి సంబంధించి కానీ కొన్ని సందర్భాల్లో, అదేవిధంగా ప్రయాణాల్లో ట్రాఫిక్లో చిక్కుకునో లేకపోతే ప్రయాణాల వల్ల కొన్ని ఖర్చులు అనేవి 10వ తారీఖు తర్వాత నుంచి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా రాశిలో ఇక్కడ చూస్తే కనుక రవి యొక్క సంచారం 1000 స్థానంలోనూ రాశిలోనూ జరుగుతూ ఉంది ఈ రాశి వారికి సంబంధించి. సో ఇక్కడ ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో, మీ ఎక్స్పెక్టేషన్స్కి సంబంధించిన విషయాల్లో, స్పెక్యులేషన్కి సంబంధించిన విషయాల్లో, లవ్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో అనుకూల ఫలితాలు కొంచెం తక్కువగా ఉన్నాయి ఈ మాసం మొదటి 15 రోజులు కూడా. అంటే జీవితంలో వీళ్ళు ఒక దైవ కార్యానికి సంబంధించో, ఎథిక్స్, ధర్మబద్ధంగా చేసే ఒక కార్యక్రమం గురించో, ధర్మంగా ఆలోచించే ఒక విషయం గురించో 15వ తారీఖు నుంచి కూడా వీళ్ళు ఒక కార్యక్రమం అనేది చేపట్టడం అనేది జరుగుతుంది. సో వీళ్ళ లైఫ్ గ్రోత్కి సంబంధించి తీసుకునే ఆలోచనలు, డెసిషన్స్ 15వ తారీఖు నుంచి కూడా రవి గురుల యొక్క సంచారం వీళ్ళ రాశిలో ఉండటం, తప్పకుండా రవి ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా అది కొంతవరకు ట్రాన్సిట్ రీత్యా రవి గోచారంలో మొదటి స్థానంలో ఉండటం అంత అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వకపోయినప్పటికీ, కానీ లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో మంచి ఆలోచనలు, ధర్మబద్ధమైన ఆలోచనలు, కార్యాచరణ మేషరాశి వాళ్ళు చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. దీనిలో భాగంగానే సంతానం వల్ల ఎక్కువగా వీళ్ళకి స్ట్రెస్ అనేది 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 15 తర్వాత నుంచి వీరికి ఏర్పడే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి ముఖ్యంగా 23వ తారీఖు వరకు కూడా కుజ లాభస్థాన సంచారం వల్ల మొదటి 3 వారాలు కూడా చక్కగా అనుకూలమైన ఫలితాలు మనకి ఈ కుజుడి యొక్క లాభస్థాన సంచారం వల్ల ఆరోగ్యపరంగా కావచ్చు, అలాగే ప్రాఫిట్స్ పరంగా కావచ్చు, గుర్తింపు పరంగా కావచ్చు బాగుందనే చెప్పాలి. 23 తర్వాత అంటే ఏప్రిల్ చివరి వారం ఏదైతే 4వ వారం ఏదైతే ఉందో ఆ చివరి వారం ముఖ్యంగా కుజుడి యొక్క వ్యయస్థాన సంచారం జరుగుతూ ఉంది. సో కాబట్టి కుజుడి యొక్క వ్యయస్థాన సంచారం జరుగుతుంది కాబట్టి దూర ప్రయాణాలు, కొంచెం అలసట, అదేవిధంగా ఈ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంత ఏమన్నా కొన్ని చిన్నపాటి చికాకులు, ఎందుకంటే కుజుడు అష్టమాధిపతి కూడా ఈ 1000 స్థానంలో రాహుతో కలిసి ఉంటున్నారు కాబట్టి ఇక్కడ చాలా వరకు కూడా పదునైన వస్తువులు, లేకపోతే అగ్నికి సంబంధించినవి, అలాగే ఈ యొక్క హిమోగ్లోబిన్, బ్లడ్ రిలేటెడ్, మజిల్ రిలేటెడ్ విషయాల్లో 23వ తారీఖు తర్వాత నుంచి కొంత జాగ్రత్త మేషరాశి వాళ్ళు ఉండటం అనేది మంచిది. రాశ్యాధిపతి 1000 స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు కాబట్టి.
సో ఈ రాశికి ఇక్కడ మనం చూస్తే కనుక ఎక్స్పెక్టేషన్స్ విషయంలో మరి అనుకూల ఫలితాలు తక్కువ ఉంటాం. శుక్రుడు కూడా ఉచ్చ స్థితిలో వ్యయ స్థానంలో ఉండటం వల్ల ఇక్కడ కొంతవరకు ఖర్చు అనేది మాసం ఎక్కువగా కనిపిస్తుంది. కానీ కుజుడి లాభస్థాన సంచారం వల్ల కొంతవరకు బెటర్గా వచ్చే ఖర్చుకిను అలాగే ఆదాయానికి సంబంధించి బ్యాలెన్స్ చేసుకునే అవకాశం మాత్రం మనకి కనిపిస్తుంది. మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయాల్లో దూర ప్రదేశాల్లో ఎవరైతే చూస్తూ ఉంటారో మ్యాచెస్ వాళ్ళకి ఈ సమయంలో చక్కగా అనుకున్న దూర ప్రదేశాల్లో మ్యాచెస్ ఏమన్నా వీళ్ళ కుదిరే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా తీసుకునే విషయాల్లో మాత్రం 23వ తారీఖు తర్వాత నుంచి వీళ్ళు కొంచెం ఆరోగ్యపరంగా కేర్ అనేది తీసుకోవడం మంచిది. బిజినెస్ రీత్యా కూడా చూసినా కూడా ఒక పక్క బిజినెస్ విషయాల్లో కూడా శుక్రుడి యొక్క వ్యయస్థాన సంచారం వల్ల కొన్ని ఖర్చులు అనేవి మాత్రమే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఈ మేషరాశి వారికి మనం చూస్తే మెయిన్గా రాహు సంచారం ఏ స్థానంలో ఉండటం మాత్రం వీళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి దుర్గామాత ఆరాధన, రాహు నవగ్రహ శాంతి మంత్రం వీళ్ళు చేసుకోవటం చాలా మంచిది. శుక్రుడు ఉచ్చులో ఉన్నారు, ఇబ్బంది లేదు. రవి వ్యయ జన్మస్థాన సంచారాల్లో ఉంటున్నారు కాబట్టి ఈ నెల రోజులు కూడా రవి యొక్క సంచారం మీకు పెద్ద అనుకూల ఫలితాలను ఇవ్వదు. కాబట్టి జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం, రవి నవగ్రహ శాంతి మంత్రం, రవి ద్వాదశ నామాలు ఎంతగా మీరు చేసుకుంటే ఈ మాసం మీకు అంతగా చక్కగా బాగా కలిసి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. 10వ తారీఖు నుంచి కూడా బుధుడు వ్యయ స్థానంలోకి వెళ్తున్నారు. కాబట్టి 10వ తారీఖు తర్వాత నుంచి విష్ణు సహస్రనామ పారాయణం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. సో ఇది మనం బ్రీఫ్గా మాస ఫలితాలు చెప్పుకున్నాం, ఏ విధంగా ఉండబోతుంది ఈ మాసం అనేది. సో అలాగే మనం వీక్లీ రాశి ఫలాల్లో నిజంగా వ్యయ స్థానంలో ఎప్పుడు చంద్రుడు రాహుతో కలుస్తాడు, ట్రాన్సిట్లో లాభస్థానంలో కుజుడు వల్ల ఎప్పుడు లాభం ఉంటుంది. సో ఈ విషయాలన్నీ కూడా మనం ఇంకా వీక్లీ రాశి ఫలాల్లో ఆ వారానికి సంబంధించి ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అనేది ఇంకా మనం చెప్పుకుంటాం. కాబట్టి వీక్లీ రాశి ఫలాలు కూడా ఫాలో అయితే సరిపోద్ది, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకుంటే సరిపోద్ది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.